చాణక్యచారు జేపీ ఇన్ఛార్జ్ ఎడ్డుమల్లి నగర పంచాయతీ వైస్ చైర్మన్ సముద్రపు రామారావు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేసి ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనతో కొన్ని విషయాలు పంచుకున్నాము. మన చాణక్య కొరత నుంచి యూపీ ఇన్ఛార్జ్ ఆయన గారు మీకు కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాము. మీరు అడగబడిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. మీరు ఎప్పటి నుంచి పార్టీ అంటే రాజకీయంలో ప్రవేశించారు? ముందుగా వాణిజ్య ఏదైతే న్యూస్ ఛానల్ ఉందో వారికి మీకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే అడ్వాన్స్ గా న్యూ ఇయర్ కూడా మీకు తెలియజేస్తాను. నేను పెద్దలు పిలిచేటువంటి ఎన్ని సాంబశివరాజు గారు నాయకత్వంలో 1994లో యువన్ నాయకుడిగా దాని ప్రవేశం చేసింది. 91లో ఆయన మంత్రిగా ఉండేటప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా మా గ్రామం పట్ల, మా కుటుంబం పట్ల ఆయనకున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ డీలర్గా ఆయన ప్రపోజ్ చేయడం. నేను చదువుకుంటున్నాను, నా డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు పోలీసు ఉద్యోగం ఇంట్రెస్ట్, అప్పుడు ఏదైనా అవకాశం ఉంటే మీరు నాకు సాయం చేయండి. అలాగే నాకున్న నా చదువు ద్వారా, నాకున్న ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా మ్యాక్సిమం అన్ని అవకాశాలు ఆయన పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అప్పుడున్న గ్రామ పరిస్థితుల్లో ఈ రేషన్ విధానం అస్తవ్యస్తంగా ఉంది, ప్రజలందరూ కట్లు పడుతున్నారు, మీకు ఎందుకు నేను ఉన్నాను అనేసి ఆయన నా తండ్రి గారితో, నా సభ్యులతో, నా గ్రామ ప్రజలతో మాట్లాడి నన్ను ఒప్పించి రేషన్ డీలర్గా అపాయింట్ చేశారు. దానికి ఆ రోజు ఆ ట్రావెల్ అలాగా 94 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నేను ఈ సర్వీసెస్ ఎప్పుడైతే రేషన్ డీలర్ గా నేను రిక్రూట్ అయ్యానో, రిక్రూట్ అయిన నెల రోజుల్లోనే ఈ ప్రజల తాలూకు ఇబ్బందులని, ఆ రేషన్ విధానాన్ని పూర్తి స్థాయిలో మార్చి ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి రేషన్ అందరికీ ఉంటది, ఇంటింటికి కౌలు పెడతాం, ప్రతి ఒక్కరికి ఒకవేళ పేదవాళ్ళని తరువు సరుకులు ఇస్తాము, ఇబ్బంది ఉండదు అనే టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేయడం, వాళ్ళందరూ ఆదరాభిమానం పొందడం వల్ల ఆ తర్వాత నీకంత అభిమానం, నీకు గౌరవం ఉంది, నువ్వు రాజకీయాల్లో రావాలి అని ఆయన నన్ను అడగడం, నన్ను ప్రోత్సహించడం. నేను కూడా ఆయన అటువంటి మౌన్నత వ్యక్తి, సీనియర్ నాయకులు, వృత్తిలో అటువంటి వాళ్ళు ఆధారంలో ఆయన తాలూకా వ్యక్తిత్వం ఎటువంటి వాదాలు ఉన్న చిన్న వాళ్ళని, పేదవాళ్ళని, పెద్దవాళ్ళని, అందరినీ, అధికారుల్ని ఆయన ఆడే మాట తీరు నేను అలవర్చుకొని నా తండ్రి గారి నుంచి, నా రాజకీయ గురువు గారు అయినటువంటి సాంబశివరాజు గారి రోజు నుంచి నేను పూర్తిగా అధ్యయనం చేసుకుని అటువంటి విధానాన్ని నేను గ్రామస్తులతో, ప్రజలతో, అధికారులతో ముందుకు వెళ్తున్నా. నాకు ఒక మంచి గౌరవం లభించింది. ఆ గౌరవం ద్వారా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నేను 94లో యువజన నాయకుడిగా ముందుకు వచ్చి 94 సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు సాంబశివరాజు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అలాగే తెలుగుదేశం అభ్యర్థి పుట్టిన సూర్యనారాయణ గారు పోటీ చేసిన ఆ సమయంలో గంటాడ మండలంలో ఇక్కడ నుంచి సైకిల్ యాత్ర ఏర్పాటు చేసి నా నాయకత్వంలో ఆ రోజు గంటాడ మండలం అంతా సైకిల్ మీద, ఇక్కడ నుంచి సైకిల్ మీద అందరినీ 100 సైకిల్ పెట్టి ఆ సైకిల్ యాత్ర అంతా నేనే బాధ్యత తీసుకుని ఆ రోజు స్టార్ట్ అయిన దాన్ని ఈ రోజు సుమారుగా ఇంచుమించు 29 సంవత్సరాలు ప్రజలతోటి,
ఆ, ప్రత్యక్ష రాజకీయాల్లో, పరోక్ష రాజకీయాల్లో ప్రజలతో మొత్తం అందుబాటులో ఉంది. ఈ 29 సంవత్సరాల కాలంలో ఇంటి 30 సంవత్సరాలు నేను కంటిన్యూ అవుతున్నాననే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అటువంటి 30 సంవత్సరాలు దగ్గర 30 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం ఈ రాజకీయంతో ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నటువంటి సంక్షేమ ఫలాలను ఇవి ప్రజలకి నేరుగా అందుతున్నాయని రాజశేఖర రెడ్డి అంటున్నారు. కానీ మీ మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి వారు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే వాళ్ళ నాయకత్వంలో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాన్ని సంక్షేమ ఫలాన్ని అందిస్తున్నారని చెప్పి మిత్రపక్షాలు అంటారు. దీని మీద ఉంది సమాధానం. చక్కగా అవకాశం మీ ద్వారా మీకు చెప్పడానికి. 94లో ఉన్న ముఖ్యమంత్రి గారు, అంత ముందు ఉన్న ముఖ్యమంత్రి గారు, 94 తర్వాత 99 కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు, 2009లో రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత ఆయన అకాల మరణం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు అనేకైనటువంటి జగన్మోహన్. ఇంతమంది పరిపాలన చూసేటప్పుడు నాకు ఒకటే గుర్తు, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ సంక్షేమ ఫలాలు పార్టీలకు అతీతంగా అందాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో 2019లో ప్రజల ఆశీస్సులు చేయడం వల్ల ఆయనకి 161 సీట్లు రావడం వలన ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఎటువంటి పార్టీలు, వర్గాలు, మతాలు, కులాలు పెట్టుకోకుండా అర్హతలే ప్రామాణికంగా తీసుకొని నవరత్నాలు పేదలందరికీ అందాలనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ సచివాలయ వాలంటరీ వ్యవస్థని, సచివాలయాలు ఏర్పాటు చేసి దేశంలో ఇటువంటి ఏ నాయకుడు చేయనటువంటి కొత్త వరవుడిని మహాత్మా గాంధీజీ గారు ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని, ఆ స్వరాజ్యాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇవాళ మన గ్రామంలోనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఒక పరిపాలన, కొత్త పరిపాలనని ప్రజలకు వద్దకు తీసుకొచ్చిన వెనుక ముఖ్యమంత్రి గారికి పొందుతుంది. అలాగే ఏదైతే ప్రతిపక్షాలు అంటున్నారో అది అవాస్తవం. ఇవాళ ఈ నెలమాల మున్సిపాలిటీ కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక జిల్లాని కానీ, ఒక మున్సిపాలిటీని, నగర పంచాయతీని, ఒక గ్రామాన్ని యూనియన్ గా తీసుకున్న ప్రతి గడపకి సంక్షేమం అనేది అందింది. అది నోటి మాట కాకుండా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడప ముందుకు వెళ్లేటప్పుడు ఆ గడప ముందు వారికి అంతవరకు ఏ ఫలాలు అందాయి అనేది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరికి వారుకున్న అర్హతను పెట్టి, వారుకున్న ఎలిజిబిలిటీ పెట్టి ఆ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమం అనేది మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాత్రమే అటువంటి ఒక మంచి పరిపాలన జరిగింది. ఒక పక్క అభివృద్ధి అంటే సచివాలయాన్ని ఏర్పాటు చేశారు, నాడు నేడు కింద స్కూల్ ని రూపురేఖలు మార్చారు, నాడు నేడు కింద హాస్పిటల్ మార్చారు, విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ ఒక కుటుంబం 5 లక్షలకి పరిమితమైన ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఇవాళ 25 లక్షలకి దాన్ని పెంచారు. అలాగే 1200 సుమారు ప్రొసీజర్స్ ఉన్నవి గత ప్రభుత్వంలో ఇవాళ 3259 ప్రొసీజర్స్ ని వైద్యం చేసేటట్లుగా ఆ రోగాలకి ఆ సమస్య పరిష్కరించడానికి ప్రొసీజర్ పెంచారు. అటువంటి ఒక ఉన్నతమైన ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కానీ, ఎప్పుడు జరిగినటువంటి సంక్షేమం కానీ ఒక 2019 ఈ 2023 ఈ డిసెంబర్ లోపు ఈ 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఓన్లీ సంక్షేమం కోసం చేసేది ఇంచుమించుగా 2,14,000 కోట్ల రూపాయలను ఓన్లీ డీబీటీకి ప్రారంభిస్తాం. నాన్ డీబీటీ రూపంలో ఈ అభివృద్ధి పనుల నిమిత్తం ఇంచుమించుగా ఒక 2 లక్షల కోట్లు మనం వెచ్చించగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. గద్దెపేట గ్రామంలో 52 కోట్ల రూపాయలు, 52 కోట్ల రూపాయలని ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక 2 సచివాలయ పరిధిలో గద్దెపేట గ్రామంలో ఉన్న
ప్రజలకి 52,82,15,966 రూపాయలు అంటే 53 కోట్ల రూపాయల విలువని ఇవాళ సంక్షేమంకి అభివృద్ధికి ఖర్చు పెట్టారని, ఇవి కాకుండా రోడ్లని, ఇవి కాకుండా డ్రైన్స్ అని, ఇవి కాకుండా మరి జగ్గైపేట అర్బన్ హెల్త్ సెంటర్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1,12,00,000 రూపాయలకు నిర్మాణం చేశారు. ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 11 kV వైరు 7.5 లక్షల రూపాయలతో ఒక పక్క దాన్ని తొలగించారు. అలాగే ఒక పక్క సీసీ రోడ్లు ప్రతి ఒక్క వార్డులో సీసీ రోడ్లు మెయిన్ వీధుల్లో అయ్యేటట్లుగా చేశారు. ఇన్ని కోట్లాది రూపాయలు, సుమారు 60 కోట్ల రూపాయలు, 35 కోట్ల రూపాయలు పెట్టి ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని, ప్రతి ఇంటికి కొలాయి కాకుండా ఇంటికి కొలాయి ఇచ్చేటట్లుగా, ఉచితంగా ఇచ్చేటట్లుగా ఒక ప్రాజెక్ట్ ని నిర్మాణ దశలో ఉంది. రేపు వచ్చే ఏప్రిల్ నెల వేసవికి ఆ మంచినీరు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ నెల్లిమర్ల, జగ్గైపేట గ్రామాలు రాబోయే 50 సంవత్సరాలకి మంచినీటికి ఇక్కట్లు లేకుండా మరి వాటర్ పుష్కలంగా ప్రతి గడపకి చేరాలని సదుద్దేశంతో పేదవారు ఇంటికి నీళ్లు అందించే ఒక ఏదైతే కళ ఉందో ఆ కళను నెరవేర్చాలనే ఆలోచన ప్రభుత్వం శ్రీకారం చుట్టి నిర్మాణాలు ఆల్రెడీగా జరిగాయి. ఇంకా పూర్తిగా నిర్మాణం మరొక 2-3 నెలల్లో పూర్తవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ అనేక మీడియా సంస్థలు గాని, అనేక ఎల్లో మీడియా పేపర్ గాని వీళ్ళందరూ కూడా చేస్తున్న మంచిని తెలియజేయకుండా చెడుని చిత్రీకరించి పేపర్లోనూ, వాటిల్లోనూ, ఛానల్స్ లోనూ చూపిస్తాం. ఇవాళ పెద్దలు సాంబశివరాజు గారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, పెద్దలు శివసేన గారు, పెద్దలు మా నియోజకవర్గ శాసనసభ్యులు, మా అభిమాన నాయకులైనటువంటి శ్రీ బడుగుంటప్పనాయుడు గారు, అలాగే ఎమ్మెల్సీ డాక్టర్ పెన్నె సురేష్ బాబు గారు, మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాడి చంద్రశేఖర్ గారు, ఎంతో మందితో మేము ట్రావెల్ చేస్తున్నాం. ఎంతో మంది నాయకుల్ని, ఎంతో మంది ముఖ్యమంత్రులు మేము చూసాం. గతంలో ఇటువంటి అభివృద్ధి కానీ ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఏ రోజు కూడా ఎవరు కూడా చేయలేదు. అటువంటి ఆలోచన చేసి మంచి చేసే నాయకుడిని ఈ విధంగా చిత్రీకరించడం అనేది తప్పు. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని నేను ఈ చాణక్య ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే అనేక రకాల అభివృద్ధిని ఒక పక్క 3 ప్రాంతాలని 3 భాగాలుగా చేసి ప్రతి ప్రాంతం వెనకబడకూడదు అనే ఉద్దేశంతో ఇటు ఉత్తరాంధ్రలోనూ కార్యనిర్వాహక రాజధానిని, అటు రాయలసీమలో ఏదైతే హైకోర్టుని పెట్టి న్యాయ రాజధానిగా, మరి ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ కోస్తా ప్రాంతం, విజయవాడ, గుంటూరు ఉన్న ఆ ప్రాంతంలో అమరావతి శాసన రాజధానిగా పెట్టి 3 ప్రాంతాలను ఒకేసారి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు. రాజ్యాంగ పరంగా ఏవైతే మనకి నివేదికలు ఇచ్చారో, రాజ్యాంగం ఏదైతే నియమించిందో ఆ నియమించిన ఆ కమిటీలు సూచనల మేరకనే ఆయన ప్రతి అడుగులో అడుగు వేస్తున్నారు. ఇవాళ మన విశాఖని మరి కార్యనిర్వాహక రాజధాని చేసుకోవడం ఎంతో గొప్ప విషయం. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ ని దానికి ఇంక్లూడ్ చేయడం, కోస్టల్ కారిడార్ ని పెట్టడం, ఇవన్నిటికి ఒక ఇది. ఎప్పుడో కిడ్నీ సంస్థ ఉన్న అక్కడ ఉన్న ఉద్దాన సమస్యని శాశ్వత పరిష్కారం చేయడం, ఇలాగా ఎన్నో మనం చేసే అభివృద్ధిలో భాగంగా అని మీకు తెలియజేస్తున్నాం. సంక్షేమం అనేది ఒక పక్క జరుగుతుంది, అభివృద్ధి ఒక పక్క జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదిస్తే మరిన్ని మంచి కార్యక్రమాలు, యువతని ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్లుగా ఆయన నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి ఒక మంచి కార్యక్రమం సాహిత్య న్యూస్ ఛానల్ వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.